హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి కథను తెలుసుకుందాం. ఈ కథ మిమ్మల్ని మీ స్వంత బలం మరియు ప్రత్యేకతలను గుర్తుంచుకోవడానికి ప్రేరేపిస్తుంది. మరి ఆ కథ ఏంటో తెలుసుకుందాం పదండి. ఒక తోటలో ఒక చిన్న మొలకను నాటారు. చుట్టూ ఉన్న ఎత్తైన చెట్ల మధ్య ఆ మొలక చిన్నగా కనిపించింది. మొలక భావించింది, నేను చాలా చిన్నగా ఉన్నాను, ఎప్పటికీ ఈ చెట్లలాగా పెరగనేమో అని చాలా భయపడింది. అప్పుడు ఒక తెలివైన వృక్షం ఆ చిన్న మొలకతో ఇలా చెప్పింది, నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోకు, నీ సొంత ఎదుగుదలపై దృష్టి పెట్టు, అప్పుడు నువ్వు నీ ప్రత్యేక ప్రయోజనాలని కనుగొనగలవు అని పెద్ద వృక్షం ఆ చిన్న మొలకతో చెప్పింది. ఆ చిన్న మొలక వృక్షం సలహాను స్వీకరించింది. దాని మొలకలను బలపరిచింది, ఖండం సాగదీయడం ప్రారంభించింది మరియు ఆకులను విప్పడం ద్వారా అది తన బలం మరియు అందాన్ని కనుగొనగలిగింది. అలా చిన్న మొలక కూడా చాలా పెద్ద వృక్షంగా మారగలిగింది. మరి ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్నది ఏమిటో తెలుసా? మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి, మీ స్వంత అభివృద్ధి మరియు ప్రయోజనంపై దృష్టి పెట్టండి, మీ ప్రత్యేకతను స్వీకరించండి. మీరు ఇతరులతో పోల్చుకోవడం ఆపినప్పుడే మీలో ఉన్న టాలెంట్ ఏంటో మీకు అర్థమవుతుంది. మరి మీరేమంటారు? ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి కథల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.